ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. వాట్ ఇఫ్ ఎవరైనా పిచ్ చేస్తే, ఏ బాలీవుడ్ డైరెక్టర్ మీకు పిచ్ చేస్తే ఏదన్నా ఈ క్యారెక్టర్ ఉంది మంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్కి, తెలుగులో కొంతమందిని తీసుకుందాం, ఎందుకంటే తెలుగు మంచి లీడింగ్లో ఉంది కాబట్టి టాలీవుడ్ కూడా, మిమ్మల్ని మీకు పిచ్ చేస్తే ఏం చేస్తారు? ఆడిషన్ ఈజీ, అంటే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు కాబట్టి నాకు హిందీ ఐడియా ఉంది కాబట్టి నేను చదువుకొని చెప్పగలను. కానీ ఇంప్రూవైజ్ చేసేటప్పుడు తడబడతాను. అంటే దట్టు ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా మనం భాషను వాడమో అది ఇంప్రూవ్ అవుతుంది. నేను నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ హిందీ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి నేను చదువుకున్నది, పాటలు విన్నది, సినిమా చూసింది తప్పితే అప్లై చేయడానికి నాకు పెద్ద స్కోప్ దొరకలేదు. తెలుగు అనుకోండి, చిన్నప్పుడు చదివింది పుస్తకాలు, అమ్మ నాన్న మాట్లాడేది, ఈ ఫ్రెండ్స్ అందరూ అదే కాబట్టి చాలా బాగా వస్తుంది. కొత్త పదాలు నేర్చుకుంటూ ఉంటాం. త్రూ పాటలు విన్నప్పుడు కూడా, సాహిత్యంలో కూడా ఇది అర్థం ఏమై ఉంటుంది అని మనం ఎంక్వైరీ చేసుకుంటాం. కానీ హిందీ, ఇంగ్లీష్ నాకు ఎప్పుడు అలా పాసిబిలిటీ లేకపోయింది కాబట్టి వాటి జోలికి పెద్దగా వెళ్ళను. సో ఒరిజినల్ క్యారెక్టర్లో జీవించడం చాలా ఈజీ అన్నారు. ఇప్పటికీ ఊర్లోనే ఉంటారండి మోస్ట్లీ టైం? ఎప్పుడైనా ఊర్లో ఉండేవాడిని, కాకపోతే ఊరు వదిలేసి వచ్చి చాలా కాలం అయింది. సో హైదరాబాదే మా ఊరు. అంటే మేము ఇప్పటికీ కూడా మీ వాట్సాప్ స్టేటస్లో కొండీల్లో మొక్కలు పెంచుతూ ఉంటారు కదా, మా ఇంట్లోనే ఇలాంటివి పెంచుతూ మా ఇంట్లోనే అవి కొన్ని మంచి మంచి ఒకాబులరీ, తెలుగు ఒకాబులరీ నేర్చుకోవచ్చు మీ దగ్గర. మంచి మంచి క్యాప్షన్స్ పెడతా ఉంటారు వాటికి. మీ ఇంట్లోనే పెంచుతున్నారు? ఓకే. అంటే బాల్కనీలో రీజన్ ఏమంటారు నార్మల్లీ? అంటే పువ్వులు మాది వ్యవసాయం ఉండింది కదా చిన్నప్పుడు, అంటే తెలియకుండానే మొక్కలతో, నేచర్ తో అటాచ్మెంట్ ఉండిపోయింది. అంటే అది తినే ఆ కాయగూరలన్నీ తింటారా తీసుకుని? ఆ రేంజ్ లోనేనా? పూలు, కూరగాయలు, ఆకుకూరలు ఏవైనా సరే ఎంత పండుతాయి అవి తింటాం, ఇంట్లోకి వాడుకుంటాం. ఓకే ఓకే. జస్ట్ షో ఆఫ్ కి, అంటే మర్చిపోకుండా, ఊరు మర్చిపోకుండా అలా ప్లాంట్స్ తక్కువ నా దగ్గర పెంచుకుంటున్నారా అన్నట్టు? చూడ్డానికి పెంచేవి నా దగ్గర తక్కువ. మిరపకాయలు, టమాటాలు, పాలకూర, లేకపోతే పూలు అలాంటివే మోర్ వాడుకోబడేవే ఎక్కువ ఉంటాయి. తులసి అలాంటివి తప్ప కల్బంద, డెకరేషన్ ప్లాంట్స్ పెద్దగా ఉండవు. సో యాక్టర్గా ఇప్పటివరకు నేను మంచి మంచి మార్కులు పడ్డాయి, ఇక్కడ నుంచి కలెక్షన్లో కూడా పడతాయని అన్నారు, స్పెసిఫిక్గా ఆ మాట అన్నారు. సో ఆ మాట అనడానికి స్ట్రాంగ్ రీజన్ ఏంటి? అంటే మీరు ఏమన్నా సఫర్ అయ్యింది కొంచెం మీ మనసులో ఉండదు. ఇప్పుడు దాకా మీరు లాస్ట్ 3 ఫిల్మ్స్ మంచిగా వచ్చినాయి, మేబీ ఆ పొటెన్షియల్కి తగ్గ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు వచ్చినాయో లేదో మాకైతే తెలియదు, కానీ మంచి రివ్యూస్ వచ్చినాయి ఎక్కడ చూసినా. మీ పర్ఫార్మెన్స్కి ఏంటి, సినిమాకి ఏంటి, హోల్ ప్యాకేజ్గా మంచి. దీనికి కూడా నాకు తెలిసి ఇప్పుడు మంచి బజ్ క్రియేట్ అయింది. బట్ ఆ మాట ఎందుకు అన్నారు అనేది, అండ్ నంబర్ ఎప్పుడైతే ఒక ఫిల్మ్ జనరేట్ చేయగలుగుతుందో దానివల్ల నేను అనుకునే కథలు, నన్ను అనుకుంటున్న వాళ్ళకి సరిపడే బడ్జెట్స్ సమకూరడం ఈజీ అవుతుంది. సో నచ్చిన కథ చెప్పడానికి డబ్బు పరిమితులు ఉండకూడదు అనే దాంట్లో నంబర్ అనేది చాలా అవసరం. దానికోసమే అన్నాను. ఇందాక ఒక మాట అన్నారు నాకు బాగా నచ్చింది. ఏంటంటే నా క్యారెక్టర్కి మంచి బజ్ వచ్చి సినిమా ఫ్లాప్ అయితే నాకేం వద్దు అని అన్నారు మీరు. వద్దు, సినిమా బాగుండాలి, అందరికీ డబ్బులు రావాలి తప్ప అని అన్నారు. అంటే మాట వరుసగా అనేవాళ్ళు కూడా ఉంటారు, కానీ మీరు కొంచెం ఇంటెన్షన్, మీ రియల్ ఇంటెన్షన్ లా అనిపించింది నాకు. ఇది కూడా చూడండి, నా రోల్ ఎంత బాగుంటుందో అజయ్ ఘోష్ గారి రోల్ అంత బాగుంటుంది. సో రోల్ చుట్టూ తిరిగే కథల కంటే కథలో రోల్ బాగుంటే బెటర్. నా డైలాగ్, స్టార్టింగ్ డైలాగ్ ఒకటి, లాస్ట్ డైలాగ్ ఒకటి బాగా వైరల్ అయినాయి అవి. చేతిలో చేతబడి బొమ్మ అయిపోతావు అని సంథింగ్ ఏదో. అండ్ లిప్లో గురించి ఒక మాట మాట్లాడారు, జస్ట్ క్యాజువల్ అడుగుతున్నాను. మీరు చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు. బికాజ్ సినిమా నా లైఫ్లో ఎప్పటి నుంచో ఉంది, పెళ్ళికి ముందు నుంచి నేను యాక్టర్నే కాబట్టి ఎప్పుడు నా వైఫ్ రెస్ట్రిక్ట్ చేయదు సినిమా విషయంలో అని చెప్పి అన్నారు. బట్ ఈ కామన్ ఫ్రేజ్ అందరూ యూజ్ చేస్తారు, కథకు అవసరం అయితే చేస్తాం. కథకు అవసరం అని ఎలా తెలుస్తుంది? బికాస్ ఇప్పుడు ఒకప్పుడు మనకి గొడుగు అడ్డు పెట్టి ఇలా తిప్పేవారు, లేదా 2 పువ్వులు వచ్చి ఇలా అనేవి, లేదంటే ఇలా సైడ్కి తిరిగేవారు. లిప్ కిస్ అనేది అవసరం ఏముంది కథకు అనేది నా కామన్. ఎప్పుడైతే మీరు అన్నట్టుగా మీ ఫ్రెండే ఉన్నారన్నారు, జెన్జీకి అడాప్ట్ అవ్వలేకపోయాడు, మారలేకపోయాడు అని, ప్రకృతితో పాటు సినిమా కూడా మారుతూ వస్తూనే ఉండింది. ఇది అవసరం, ఇది అనవసరం అనే దానికి ఓటీటీ ఒక రకమైన ఫ్రీడమ్ ఇచ్చింది, సినిమా అనేది ఒక రకమైన ఫ్రీడమ్ ఇచ్చింది. సినిమా ఎవాల్వ్ అవుతున్న ప్రాసెస్లో ఒక్కొక్కరి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒక్కోలా ఉంటుంది. ఇదే ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేప్ సీన్ని ఒక పాలు పొంగడంతోనూ చూపించారు, కుక్కర్ విజిల్తోనూ చూపించారు, మోర్ హెరాస్మెంట్తోనూ చూపించారు. సో డైరెక్టర్స్ విజన్ అది, ఎండ్ ఆఫ్ ది డే తను ఎలా చూపించాలనుకుంటున్నాడు అన్నది. సో సేమ్ విత్ లిప్ కిస్ ఆల్సో. అంటే మీరు ఆర్గానిక్ గట్సీ నేచర్ ఉంటుంది మీకు. బికాజ్ ఆ జాబ్ వదిలేసిన రిస్క్ కబుర్లు ఎవరైనా చెప్తారు, మీరు అప్పుడు జాబ్ వదిలేసి బయటకు వచ్చేసి నేను ఇదే చెయ్యాలని అనుకున్నారు. సో మీరు చాలా గట్సీ నేచర్తోనే ఇప్పటివరకు సర్వైవ్ అవుతూ వచ్చారు. బట్ మీకంటూ మీ వాల్యూస్ మీకు ఉన్నాయి, అవి ఎక్కడికి కోల్పోకుండా అలా ఉన్నారు. బట్ ఎప్పుడైనా కల్పన గారు మీకు ఎప్పుడైనా చిన్నది ఏదైనా సజెస్ట్ చేస్తారు, ఇది చేంజ్ అవ్వు అని మ్యారేజ్ తర్వాత?
నేను చేంజ్ అవ్వాల్సింది నేను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండమంటారు. అది నాకు ఎలా ఉండాలో కూడా తెలియదు. ఏం ఫోటోలు పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఏం కమెంట్ రాయాలి, ఏం షేర్ చేయాలనేది నాకు పెద్ద టాస్క్. అండ్ కొంతవరకు నేను కూర్చోవడంలో కూడా ఒక రకమైన ఇన్సెక్యూర్గా ఉంటాను. నేను బాడీ లాంగ్వేజ్ కానీ నా అటైర్ కానీ కొంతవరకు మార్చడానికి ట్రై చేస్తూ ఉంటాను అంతే. ఓకే, ఎప్పుడైనా ఈ మెథడ్ యాక్టింగ్ ఫాలో అయ్యారండి ఎప్పుడైనా? అంటే థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ అదే ఫాలో అవుతారు. అదే అంటే మీరు ఇప్పుడు కెమెరా కట్ చేస్తే నార్మల్ నార్మల్ అయిపోతా అన్నారు కదా, మెథడ్ యాక్టింగ్ అంటే మోస్ట్లీ సెట్స్ లో ఉన్నంతసేపు అదే బాడీ లాంగ్వేజ్ అలా ఏం అక్కర్లేదండి. నాకు సంగీత గారు గొప్ప మాట చెప్పారు మసూద్ చేస్తున్నప్పుడు, యాక్షన్ కట్ల మధ్య బతకడం నేర్చుకో రోల్లో అని. నాకు అప్పటిదాకా తెలీదు. అంటే ఒక రోల్లో ఉంటే ఒక రోల్లోనే ప్రిపేర్ అవ్వాలి, ఏడవాలంటే గ్లిజరిన్ వేసుకోకూడదు, సబ్ కాన్షియస్ మెమరీని వెక్ చేసి ఆ ఎమోషన్ కళ్ళ నీళ్ళు తెచ్చుకోవాలి, ఇలా ఉండేది. కానీ ఎప్పుడైతే గ్లిజరిన్ లేకుండా ఏడుస్తామో ఎనర్జీ డ్రైన్ అయిపోయి సాయంత్రానికి ఎగ్జాస్ట్ అయిపోతాం. ఎందుకు గ్లిజరిన్ ఉంది కదా, ఎందుకు ఏడవడం? ఎందుకంటే ఒక టేక్లో అవ్వదు, ఫోకస్ పోతుంది, కో యాక్టర్ పోతుంది, లైట్ పోతుంది, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ ఆ ఎమోషనల్లీ ఎంత డ్రైన్ అయిపోతాం అంటే గ్లిజరిన్ లేకుండా ఏడవడం. సో అందుకని యాక్షన్ కట్ల మధ్య బతికితే బెటర్ కదా అనిపిస్తుంది. సూపర్. అది ప్రాక్టీస్ చేస్తున్నాను, మాస్టర్ చేయడానికి ట్రై చేస్తాను. సూపర్. అంటే ఉన్న వనరులను వాడుకోవాలి, అది ధర్మమే నార్మల్ మాట్లాడుకుంటే. అంటే ఈ డిటాచ్మెంట్ ఇష్యూ ఏమైనా ఉందండి మీకు? అంటే రోల్తోనా? రోల్ లేదు, ఎప్పుడు ఎంత బిగినింగ్ లో ఉండేది. కానీ తర్వాత దాన్ని కొంచెం వదిలించుకోవడానికి ట్రై చేయాలి. ప్యాకప్ తర్వాత వదిలేయాలి, కట్ తర్వాత వదిలేయాలి. సో అది సో మ్యారేజ్ గురించి ఒకటి ఏంటంటే అప్పుడు కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేశారు, చాలా ప్రైవేట్గా చేసుకున్నారు. అది కాన్షియస్ డెసిషన్ అంటే అదేదో ఊరికే అలా ట్రెండ్ అయిందా అప్పుడు ఆర్టికల్స్ అలా వచ్చినాయి? అంటే నాకు బేసిక్గా పర్సనల్ మూమెంట్ని పబ్లిక్ చేయడం పెద్దగా నచ్చదు. మీరే పోస్టే చేయాలన్నారు మామూలుగా. అండ్ నేను ఇంతవరకు మా సిస్టర్స్కి సంబంధించి మీరు మొత్తం గూగుల్ ఎతికినా కూడా ఎక్కడ ఒక ఫోటో కూడా దొరకదు. మా పేరెంట్స్, మా సిస్టర్స్తో నేను ఉన్నది. సో నాకు ఎందుకు పర్సనల్ లైఫ్ని ఈ మీడియాలో పెట్టాలనుకోను, అందుకని చెప్పలేదు అంతే. నైస్. సో ఈ ప్రతాప్ పాపం ప్రతాప్ కాదు, వేరే ప్రతాప్ అని ప్రూవ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. April 17th ఈవెన్ దో IPLతో పాటు మన పాపం ప్రతాప్ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని ఆ సీజన్తో పాటు మన సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.